పూర్వం దేవతలకి గురువైనటువంటి బృహస్పతికి ఒక కుమారుడు, ఆయన పేరు కచుడు. రాక్షసులందరికీ గురువు శుక్రాచార్యుల వారు. శుక్రాచార్యుల వారికి ఒక్కతే కూతురు, ఆమె పేరు దేవయాని. ఈ దేవతల గురువైనటువంటి బృహస్పతి కుమారుడైనటువంటి కచుడి దగ్గరికి వెళ్ళి దేవతలందరూ ఒక ప్రార్థన చేశారు. ఏమని అంటే, పోరను మృత సంజీవని కారణమున నిహతులయ్యుగారసువరులు వారల నోర్వగ మనకతి భారము దుర్వార వీర్య బలయుతులగుటం. ఆ శుక్రాచార్యుల వారి దగ్గర మృత సంజీవని విద్య ఉంది. ఆయన వృషపర్వుడు అనబడేటటువంటి రాక్షసుడి దగ్గర మంత్రిగా పనిచేస్తున్నాడు, బ్రాహ్మణుడిగా ఉన్నాడు. ఆయన పురోహితుడు. ఆయనకి మృత సంజీవని విద్య వచ్చిన కారణం చేత దేవతలకి రాక్షసులకి యుద్ధం జరిగితే రాక్షసులు చచ్చిపోయిన వాళ్ళందరినీ మృత సంజీవని విద్యతో బతికించేస్తాడు, దేవతల్ని మాత్రం బతికించేవాడు లేడు. కాబట్టి ఇప్పుడు శుక్రాచార్యుల వారి దగ్గర మృత సంజీవిని విద్య తెలుసుకోవాలి. శుక్రాచార్యుల వారు ఇంత గొప్ప విద్య ఎందుకు ఇస్తారు? టక్కరితనంతో గురువుగారి దగ్గర నేర్చుకున్నారనుకోండి, తెలిసిన తర్వాత గురువుగారు ఆ విద్య నీకు పనికి రాకుండుగాక అంటాడు. పరశురాముడు ఇవ్వలేదు కర్ణుడికి శాపం. అందుకని గురువుల్ని మోసం చేసి తెలుసుకోలేరు. కాబట్టి గురువుగారి అనుగ్రహంతోనే తెలుసుకోవాలి. గురువు ఎందుకు వచ్చినా సరే ఎందుకు అనుగ్రహించేస్తాడు? గురు శుశ్రూష త్రికరణ శుద్ధిగా చేస్తే గురువు అనుగ్రహించేస్తాడు. కాబట్టి నువ్వు వెళ్ళి చెప్పు, నేను బృహస్పతి కుమారుణ్ణని, దేవగురువు యొక్క కొడుకునని చెప్పు. చెప్పి నువ్వు బాగా శుక్రాచార్యుల వారి సేవ చేయి. శుక్రాచార్యుల వారి సేవ ఒక్కటి చేస్తే సరిపోదు. శుక్రుడి ప్రీతంతా తన ఒక్క కూతురు దేవయాని మీద ఉంది. దేవయాని ప్రేమ కూడా చొరగొను. ఇప్పుడు దేవయాని ప్రేమ కూడా నువ్వు పొందితే, దేవయాని చెప్తే ఏదో ఒక కారణం చేత నీకు మృత సంజీవని దొరుకుతుంది ఆ విద్య. కాబట్టి త్రికరణ శుద్ధిగా ఇద్దరినీ సేవించు, గురువుగారి కూతుర్ని కూడా. అంటే తప్పకుండా చేస్తానని కచుడు శుక్రాచార్యుల వారి దగ్గరికి వెళ్ళాడు. ఎవరైనా? బృహస్పతి కొడుకు. బృహస్పతి ఎవరు? దేవతల గురువు. వెళ్ళి దాపరికం లేదు, ఉన్నదున్నట్లు మాట్లాడాడు శుక్రాచార్యుల వారితో. ఆయన అన్నాడు, ఏను కచుండను వాడ మహానియమ సమన్వితుడా బృహస్పతి సుతుడన్ మానుగ వచ్చితి నీకును భానునిభా శిష్యవృత్తి పనిచేయంగన్. నేను చాలా నియమములు కలిగినటువంటి వాణ్ణి, దేవగురువు అయినటువంటి బృహస్పతి కుమారుణ్ణి, నన్ను కచుడు అంటారు. నేను నీకు సేవ చేసి నీ దగ్గర విద్యలు నేర్చుకోవాలని వచ్చాను. కాబట్టి మీకు సేవ చేసే అదృష్టం నాకు ఇవ్వండి అని అడిగాడు. అడిగితే మనం ఏమనుకుంటామంటే, శుక్రుడు వికటాట్టహాసం చేస్తాడు, ఏం మీ నాన్న చేతకాలేదా నా దగ్గరికి పంపించాడా, మీ నాన్న చెప్పలేకపోయాడా అంటాడని మనం అనుకుంటాం. కానీ గురువు అన్నవాడు ఎంత గొప్పగా ఉంటుందో చూడండి ఆయన హృదయం. శుక్రాచార్యుల వారు అన్నాడు, బృహస్పతి మహానుభావుడు. బృహస్పతికి నమస్కరించడం ఒకటి, నీ వంటి వాణ్ణి ప్రేమతో చూడడం ఒకటి కాదు. గురుపుత్రుడు. కాబట్టి నాయన సంతోషంగా రా, నీ మాటలు మృదువచనములు నాకెంత నచ్చాయో, చక్కగా ఆశ్రమంలో ఉండి నా దగ్గర విద్యలన్నీ నేర్చుకో అన్నాడు. అది ఆయన సహృదయం అంటే. అందుకు కదండి ద్రోణాచార్యుల వారు గురుత్వం వహిస్తే ప్రపంచం నలుదిక్కుల నుంచి వచ్చి ద్రోణాచార్యుల వారి దగ్గర చదువు నేర్చుకున్నారు ఆ రోజుల్లో. గురువు అంటే అన్ని జ్యోతులు వెలిగించారు మహానుభావులు. కాబట్టి ఆ కచుడు పని ఏమి పంచిన బదపడి చేసెదననక తన్ పంచినయా క్షణంబ చేయుచు నిజగురు చిత్తవృత్తికి కడుననుకూలుడై వినయంబుతోడా మనమున జయ్యుల మాటల భక్తి నేకాకారుడై మరి అంతకంటే దేవయానికి సువిధేయుడై ప్రియహిత భాషణముల పుష్ప ఫల విశేష దానములను సంతత ప్రీతి చేయుచు అవ్విధమున పెక్కులేండ్లు నిష్ట గురుని గురు తనూజగొలిచి ఆ ఇరువుర నిమ్మి పడసే తనదు నేర్పు పేర్మి. ఆ వెళ్ళినటువంటి కచుడు ఎప్పుడైనా ఆ శుక్రాచార్యుల వారు పిలిచి, నాయన వెళ్ళి దర్భలపట్రా అంటే, గురువుగారు బయట బాగా మబ్బేసింది, వర్షం వస్తుందేమో, రేపు పొద్దున్న వెళ్ళి తీసుకొస్తానండి అని ఎప్పుడు అనలేదు. ఆయన కాదు, ఆయన కూతురైన దేవయాని పిలిచి, ఏమయ్యా వెళ్ళి పువ్వులు పట్టరా అంటే వెంటనే వెళ్ళి పట్టుకొచ్చేవాడు. ఎలా? ఆయన దగ్గర ఎలా అయినా మృత సంజీవిని విద్య కొట్టేసి పట్టుకెళ్ళిపోదామనేటటువంటి కాపట్యంతో కాదు, త్రికరణ శుద్ధిగా గురువుగారు అని నమ్మి నేను సేవ చేస్తున్నాను కాబట్టి ఆయన అనుగ్రహించి మృత సంజీవని ఇస్తారు. కాబట్టి నేను ఆయన్ని అలాగే సేవిస్తానని త్రికరణ శుద్ధిగా సేవించాడు. ఫలములు తెమ్మంటే ఫలములు తెచ్చాడు, పుష్పములు తెమ్మంటే పుష్పములు తెచ్చాడు, సమిధలు తెమ్మంటే సమిధలు తెచ్చాడు. వాళ్ళిద్దరి యొక్క అపారమైన ప్రీతిని పొందాడు. ఇక్కడ విచిత్రం ఒకటి ఉంది.
ఇంత చదువుకున్నవాడైనా, ఇంత తపోనిష్టాగరిష్ఠుడైనా, అటువంటి మృత సంజీవిని విద్యని వశం చేసుకున్నవాడైనా, ఇంత ప్రతిష్ట పొందినవాడైనా, దేవగురువు బృహస్పతి ఎటువంటి వాడో తాను అటువంటి వాడైనా, శుక్రాచార్యుల వారికి అధిగమించలేని బలహీనత ఒకటి ఉంది. ఏమిటా బలహీనత అంటే, ఆయనకు ఒక్కతే కూతురు దేవయాని. ఆయన ఆ దేవయాని మనసు గాయపడడాన్ని కించిత్ ఇష్టపడడు. దేవయాని ప్రీతి చెందితే శుక్రాచార్యుల వారు చాలా రెట్లు ప్రీతి చెందుతాడు. దేవయాని ప్రీతి పొందకపోతే శుక్రాచార్యుల వారు ప్రీతి పొందరు. కాబట్టి ఇప్పుడు శుక్రాచార్యుల వారి దగ్గర మృత సంజీవని పొందాలంటే దేవయాని ప్రీతి కూడా పొందాలి. అయితే ఇక్కడ ఒక ధర్మ సూక్ష్మాన్ని మీరు గమనించవలసి ఉంటుంది. అలాగే ప్రవర్తించాడు కచుడు. అలాగే ప్రవర్తించాడు అన్నప్పుడు కచుడు బ్రహ్మచారి, దేవయాని కన్య. ఆయన ఆమెని అంతగా సేవిస్తే, అంతగా దగ్గరైతే, వాళ్ళిద్దరి మధ్య ఏర్పడేటటువంటి ఆ అనురాగము, ఆ ఇద్దరి మధ్య ఏర్పడేటటువంటి ప్రేమ చివరికి ఏ స్థితిని పొందాలి అన్న విషయంలో ఎవరికి ఉండేటటువంటి నియమాల చేత వాళ్ళు సంస్కారాన్ని పొంది ఉంటారు. యువతలి వారు అవతల వారిని ఏ కారణం చేత అలా చూస్తున్నారు అన్నదాన్ని బట్టి దగ్గరగా ఉన్న హృదయములు పవిత్రంగా ఉంటాయి. అలా చూడడం చేత కాకుండా చూడడంలో దోషం ఏదైనా ఉంటే ఇవి వేరు పరిణామాలకి దారితీస్తాయి. అదే జరిగింది ఈ కథలో. అది ఎందుకు వచ్చిందో వివరణ చేస్తున్నారు మనకి నన్నయ్య గారు. కచుడు బాగా బృహస్పతిని, బాగా శుక్రాచార్యుల వారిని, దేవయానిని సేవించినటువంటి కారణం చేత చాలా ప్రీతి పొందుతున్నాడు శుక్రాచార్యుల వారు ప్రతిరోజు. ఈయన ప్రీతి ఎక్కువైపోతే ఏదో ఒక రోజున మృత సంజీవని విద్యని ఉపదేశం చేసేస్తాడు గురువుగారు. గురువుగారిని మీరు ఉపదేశం చెయ్యొద్దు అని అడ్డుపట్టగలిగిన వాడు ఉండడుగా, కాబట్టి ఇచ్చేస్తాడు ఆ విద్యని. కాబట్టి ఇవ్వకుండా చెయ్యాలి అంటే గురువుగారు లేకుండా చేస్తే వీళ్ళకే ప్రయోజనం ఉండదు. మళ్ళీ మృత సంజీవిని విద్య ఉండదు, ఆ విద్య గురువుగారితో ఉంది. కాబట్టి గురువుగారు వాళ్ళకి కావాలి. ఉండకూడని వాడెవరు? దేవతల నుంచి వచ్చినవాడు కచుడు. కాబట్టి కచుడు లేకుండా చేద్దాం. కచుడు లేకుండా చేయాలంటే ఏం చేయాలి? కచుడిని చంపేయడమే. బ్రహ్మచర్యాశ్రమంలో ఉన్నటువంటి వాడికి కొన్ని విహితములు ఉంటాయి, కొన్ని కర్తవ్యములు ఉంటాయి. ఎప్పుడైనా ఆ గురుపత్ని పిలిచి నాయన భిక్షాన్నం తీసుకురా అందనుకోండి, వెళ్ళి భిక్షాన్నం తీసుకొస్తాడు. గురువుగారు పిలిచి సమిధలు పట్టుకురా అంటే సమిధలు పట్టుకొస్తాడు. వెళ్ళి కాసిన పువ్వులు, పళ్ళు, తేనె పట్టుకురా, వెళ్ళి పట్టుకొస్తాడు. లేదు ఏదో ఈ ధేనువులను, ఆవులను మేపు అంటే ఆవుల్ని తీసుకెళ్ళి మేపుతూ ఉంటాడు. అలాగే కచుడు ఒక రోజున ఆవుల్ని తీసుకుని వెళ్ళాడు. వెళ్ళి ఆ ఆవుల్ని మేపుతున్నాడు. ఆయన ఆవుల్ని కాస్తూ వెళ్ళాడు. ఆవులకో లక్షణం ఉంటుంది, తీసుకెళ్ళినటువంటి వాడు ఎక్కడికో వెళ్ళిపోయినా ఆవులు తిరిగి ఇంటికి వచ్చేస్తాయి. కాబట్టి కచుడు రాకపోవచ్చు, కానీ ఆవులు వస్తాయి ఇంటికి. కాబట్టి ఆ రోజున ధేనువుల్ని కాస్తూ అతను వెళ్ళడమే అతని అదృష్టం. కాబట్టి అతనికి ఏదో జరిగింది అని అనుమానించడానికి ఒక కారణం ఏర్పడింది. దేవయానిని కూడా తృప్తిపరిస్తే తప్ప, దేవయాని కూడా సంతోషిస్తే తప్ప, సంతోషించని మనసు కచుడికి ఉండడం, శుక్రుడికి ఉండడం కచుడికి అదృష్టమైంది. ఎందుకని? శుక్రుడు పట్టించుకోలేదు, కానీ దేవయాని పట్టించుకోలేదు. వీడు ఇంకా ఇంటికి ఎందుకు రాలేదని అడిగింది. అలా అడిగేవాళ్ళు లేరనుకోండి, ఆయన ఏమైపోను, కుక్కలు పీకేసిన, పులులు తినేసిన, అయినా బతికించగలడు శుక్రాచార్యుల వారు. కాబట్టి ఇప్పుడు ఆ రాక్షసులు ఏం చేశారంటే ఆయన్ని తీసుకెళ్ళి ఓ చెట్టు కట్టేసి ఆయన్ని నరికి చంపేశారు. ఇప్పుడు ఆ కచుడు మరణించాడు. సాయంకాలం వరకు ఆవులు ఆ చుట్టుపక్కల మేత మేసాయి. వెనకాతల తోలుకెళ్ళిన వాడు ఎవరున్నాడో అతను మరణించాడు, చెట్టు కట్టేశారు. కాబట్టి ఇప్పుడు ఆ శవాన్ని పీక్కు తినడం కూడా చాలా తేలిక క్రూర మృగాలకి. ఆవులు తిరిగి వచ్చాయి, శుక్రాచార్యుల వారు పట్టించుకోలేదు. ఆయన సాయంకాలం తను చేయవలసిన హోమం ఏముందో అగ్నికార్యం అది చేసుకున్నాడు. చేసుకుని ఆయన ప్రశాంతంగా కూర్చున్నాడు. దేవయాని వచ్చింది. వచ్చి శుక్రాచార్యుల వారిని ప్రశ్న వేసింది. ఇది
అద్భుతమైనటువంటి రచనా విధానం. ఇందులో ఎక్కడా కూడా ఇంకొక రకమైన మాటను అన్నయ్య గారు తిన్నగా వాడరు. అంటే మీరు అర్థం చేసుకుని ఉంటారు నన్ను. కానీ ఆమె హృదయము ఆయన యందు అనురక్తమయ్యున్నది అన్న విషయం మాత్రం ఆవిడ మాట్లాడుతున్న తీరు బట్టి స్పష్టం అవుతుంది. కాబట్టి ఆవిడంది శుక్రాచార్యుల వారి దగ్గరికి వెళ్ళి, వాడిమయాఖముల్ కలుగువాడ పరాంబుది గ్రుంకే ధేనువుల్ నేడిట వచ్చే ఏకతమ ఇష్టమయిన్ భవదగ్నిహోత్రముల్ పోడిగ వేల్వగాబడియే ప్రొద్దును పోయే కచుండు నేనియున్ రాడు వనంబులోన మృగరాక్షస పన్నగ బాధనొందెనో. ఇది మనసులో ఎంతో ప్రేమ ఉన్నటువంటి వాళ్ళు తప్ప మాట్లాడనటువంటి మాటలు. కచుడు అన్నవాడు వాడు తిరుగుతుండాలి, వాడు కనపట్టలేదు ఏంటండి ఇవాళ అని వెళ్ళిపోవడం వేరు. ఈవిడి ఇవాళ మాట్లాడుతున్న తీరు వేరు. దేవయాని అంటే దేవయాని ఆయన ఎందు కచుని ఎందు అనురాగమును పెంచుకుంటోంది అనడానికి ఈ పద్యం సాక్ష్యం. ఆవిడంది, వాడిమయూఖముల్ కలుగుబాడ పరాంబుది గ్రుంకే, చాలా తీవ్రమై వేడి కలిగినటువంటి కిరణములు కలిగినటువంటి సూర్యభగవానుడు పశ్చిమ సముద్రంలో మునక వేశాడు. అంటే సూర్యాస్తమయం అయిపోయింది. ధేనువుల్ నేటిట వచ్చే నేకతమ, వెళ్ళినటువంటి ఆవులు ఒక్క ఆవులే తిరిగి వచ్చాయి. ఆవుల్ని తోలుకుని వెళ్ళినవాడు తిరిగి రాలేదు. నిష్టమయిన్ భవదగ్నిహోత్రముల్ పోడిగ వెల్వగాబడియే, నీ అగ్నిహోత్రం ఉందే దానికి చక్కగా నువ్వు హోమకార్యం మాత్రం పూర్తి చేసేశావు, హవిస్సులు ఇచ్చేసావు, ఆ అగ్నిలో వ్రేల్చవలసినవి వ్రేల్చావు, దానికి చెయ్యవలసిన పూజ పూర్తి చేసేశావు. అంటే అందులో ఒక చిన్న దెప్పి పొడుపు ఉంది, నువ్వు పట్టించుకోలేదు కచుడు రాలేదన్న విషయాన్ని నాన్న. కాబట్టి నువ్వు సాయంకాలం చెయ్యవలసిన పని చేసేసావు, అగ్నికార్యం అయిపోయింది. కచుండు నేనియున్ రాడు, కచుడు మాత్రం తిరిగి రాలేదు. అంటే ఆవిడికి ఎంత ఆందోళన ఉందో చూడండి ఆయన రాకపోవడం మీద. కచుండు నేనియున్ రాడు వనంబులోన మృగరాక్షస పన్నగ బాధనొందెనో. వనంలో అరణ్యంలో మృగముల వలన కానీ రాక్షసుల వలన కానీ పాముల వలన కానీ ఏమైనా బాధ పొందాడో ఏమో. కాబట్టి నాన్నగారు కచుడు రాలేదు, నాకు చాలా ఆందోళనగా ఉంది అందాడు. అంటే వెంటనే దేవయాని ఏదైనా ఒక మాట అంటే దానికి చాలా ప్రాధాన్యత ఇస్తాడు శుక్రాచార్యుల వారు. ఆయనకున్న తన కూతురు మీద ఆయనకున్నటువంటి అభిమానము అవధి లేనిది, అంత ప్రేమ కలిగినటువంటి వాడు. అది తండ్రితనానికి దోషమా అంటే దోషమని చెప్పలేం, కానీ అంతటి మహాతపస్వికి అంత హద్దులేని ప్రేమ ఉండడం ఆశ్చర్యకరం. కాబట్టి ఇప్పుడు ఆ శుక్రాచార్యుల వారు ఒక్కసారి దివ్య దృష్టితో, నేను మీతో మనవి చేశాను, ఈ నేత్రం మనకు ఒక లక్షణం ఉంటుంది, ఇది కొంత దూరం మాత్రమే చూస్తుంది, మాంసనేత్రం. అంతకన్నా దూరం చూడగలిగినవి కొన్ని ఉంటాయి, వాటిని తపస్సంపత్తి చేత పొందినటువంటి దృష్టి అంటారు. అప్పుడు ఈ కన్ను మూసేస్తారు, ఆంతరనేత్రాన్ని తెరిచి చూస్తారు. చూసినప్పుడు వాళ్ళు ఇలానే చూస్తే ఎలా చూస్తానో అలా వాళ్ళు చూడగలరు, ఆ శక్తి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆయన లోదృష్టితో ఆంతరదృష్టితో ఒక్కసారి లోకం అంతా చూశాడు. ఎక్కడున్నాడు కచుడు? ప్రధానంగా అరణ్యమే కదండి, ఆ ధేనువుల్ని తీసుకెళ్ళింది, కనపడలేదు. ఏమిటా అని బాగా పరిశీలనంగా చూస్తే ఓ చెట్టుకి కట్టబడినటువంటి శవం కనపడింది. ఆయన అన్నాడు, చంపేశారమ్మా, రాక్షసులు కచుడిని చంపేశారు అసూయ చేత, అదిగో ఆ చెట్టు దగ్గర ఉందమ్మా శవం అన్నాడు. వెంటనే దేవయాని చాలా బాధపడిపోయింది. అలా కాదు నాన్నగారు, బ్రతికించాలని. ఆయన తన విద్యని స్మరించాడు, మృత సంజీవని స్మరించి. కాబట్టి ఆయన మృత సంజీవని విద్యని పిలిచి అన్నాడు, నువ్వు వెళ్ళదిగో చెట్టుకు కట్టబడినటువంటి కచుణ్ణి స్పృశించి ఆయన్ని మళ్ళీ పునరుజ్జీవితుణ్ణి చెయ్యి. ఇప్పుడు ఆ విద్య వెళ్ళి ఆయన్ని స్పృశించింది, ఆయన మళ్ళీ బ్రతికాడు. కచుడు తిరిగి వచ్చేసాడు. చాలా సంతోషించాడు కచుడు, మహానుభావుడు నన్ను బ్రతికించాడని. పైకి ఈ మాట అనకపోయినా లోపల చాలా సంతోషించింది దేవయాని. అమ్మయ్య కచుడు బ్రతికాడని. పగ పెరిగింది రాక్షసులకి. వీడ సాధ్యం వీడిని చంపేశానరా,
వీడిని చంపేస్తే శుక్రాచార్యుల వారు మళ్ళీ ఆ మృత సంజీవని విద్యని పంపి బతికించాడు. కాబట్టి ఎవరి ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి కదండి. వాళ్ళందరూ సమావేశమయ్యారు. శవం దొరికితే బతికించాడు. కాబట్టి అసలు శవం దొరకకుండా ఉండాలి. మన గురువుగారి దగ్గర ఓ శక్తి ఉంది. బూది చేసేసి ఎక్కడన్నా పెట్టినా బతికిస్తాడు మళ్ళీ. కాబట్టి ఇక బతికించడానికి అవకాశం లేకుండా చెయ్యాలంటే ఏం చేయాలి? బూది చేసి గురువుగారి కడుపులోకే పంపించేయాలి. పంపించేస్తే ఇప్పుడు వాడిని బతికిస్తే మృత సంజీవని విద్యని పంపించి వాడు బయటికి రావాలిగా. కడుపులో ఏనాలు పెట్టి కూర్చుంటాడు, బయటికి రావాలి. వాడు బయటికి వస్తే గురువుగారు చచ్చిపోతాడు. అందుకని గురువుగారికి బతికించడు. కాబట్టి గురువుగారి కడుపులోకే పంపించేయాలంటే ఈ మాట వాణ్ణి చంపి కాల్చి బూది చేసి గురువుగారు పుచ్చుకునేటటువంటి మద్యంలో కలిపి పట్టించేద్దాం. మద్యానికి మత్తు ఎక్కించే లక్షణం ఉందిగా. అందులో ఏమిటి అంత బూది వస్తోంది ఏమిటి, అది అలా ఉంది ఏమిటి ఆలోచించడు. మొదటి గుటకలోనే మత్తు ప్రారంభమై తాగేస్తారు అని వాళ్ళు ఏం చేశారంటే కచుణ్ణి కాల్చి ఆ శవాన్ని బూది చేసి ఆ బూది తీసుకెళ్ళి శుక్రాచార్యుల వారు తాగేటటువంటి మద్యంలో కలిపి ఆయనకిచ్చారు. ఇస్తే ఆయన పుచ్చేసుకున్నారు. అంటే దీన్ని బట్టి ఒక విషయం స్పష్టము అని తెలుస్తోంది. అప్పటి వరకు బ్రాహ్మణులు కూడా మద్యం సేవించేటటువంటి అలవాటు ఉందన్నమాట. కాబట్టి ఇప్పుడు అడవికి పువ్వులు తేరగబడి నరిగిన కచుని చంపి వారక ధనుజుల్ పొడవుసెడ కాల్చి సురతో పడయకయ బూది శుక్రు త్రావించి రొగిన్. పువ్వులు తేవడానికి అరణ్యానికి వెళ్ళినటువంటి కచుణ్ణి చంపేసి కాల్చేసి బూది చేసి సురలో కలిపి శుక్రాచార్యుల వారితో తాగించేశారు. తాగించేస్తే మళ్ళీ చీకటి పడిపోయింది. మళ్ళీ రాలేదు. మళ్ళీ రాకపోతే పట్టించుకునేవాడు ఎవరు? దేవయానొక్కతే. అలా అస్తమానం అతని గురించి ఆలోచించి అతను వచ్చాడో లేదో అంటే అర్థం ఏమిటి? పగలంతా ఆవిడ రాత్రి ఈయన ఎప్పుడు వస్తాడని ఎదురు చూస్తుంటుందని గుర్తు. అంటే దాని అర్థం ఒక కన్యకి అటువంటి లక్షణం ఏర్పడింది అంటే అది ఖచ్చితంగా అనురాగ సంబంధమై ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఆవిడ సాయంకాలం అయింది, అడిగింది. అడిగితే ఆయన అన్నాడు చాలా తేలిగ్గా, అమ్మ ఏముంది పెద్ద విచిత్రం, రాక్షసులు మళ్ళీ చంపేసి ఉంటారు అని మళ్ళీ బతికించమంటుందేమో గొడవని చెప్పి ఆయన అన్నాడు ఉత్తమ గతులు పొందుతాడులేమ్మా, ఆయన బ్రహ్మచర్యం ఆయన విధి ఆయన పాటించాడుగా, చంపిన వాళ్ళు పాడవుతారేమో కానీ ఆయనకేం ఉత్తమ గతులకు వెళ్ళిపోయి ఉంటాడులే, వెళ్ళు అన్నాడు. ఆవిడంది నేను అన్నం ముట్టనేమనుకుంటున్నావు, అన్నం కూడా తిన్నావు కచుడు లేకపోతే అంటే ఇంకా వేరే చెప్పాలా? ఈ రోజుల్లో వాడేటటువంటి భాష ఏది ఉందో అది కచుడికి దేవయానికి మధ్య దేవయాని వైపు నుంచి అంకురారోపణం జరుగుతోంది అన్న విషయాన్ని నేను చెప్పాలేమిటి కొత్తగా? సిద్ధావస్థలమే కాబట్టి మనం దాన్ని తెలుసుకోగలం. కాబట్టి ఇప్పుడు ఆయన ఏం పర్వాలేదమ్మా కచుడు సుగతిని పొంది ఉంటాడు అంటే ఆవిడంది అతిలోకోత్తరుడైన అంగిరిసు మనమడు ఆశ్రితుండు ఆ బృహస్పతికి పుత్రుడు మీకు శిష్యుడు స్వరూప బ్రహ్మచర్యాశ్రమ వ్రత సంపన్నుడు అకారణంబా ధనుజ వ్యాపాదితుండైన అచ్యుత ధర్మజ్ఞ మహాత్మా అక్కచునికి శోకింపకెట్లుండేదన్. ఏమిటయా చాలా తేలిగ్గా చెప్పేశారు నాన్నగారు. లోపలికి వెళ్ళమ్మా ఉత్తమ గతులు పొందుంటాడంటారేమిటి మీరు? ఆయన ఎవరనుకుంటున్నారు? మహానుభావుడైనటువంటి అంగిరిస మహర్షి యొక్క మనవడు, మిమ్మల్ని ఆశ్రయించి ఉన్నవాడు, తండ్రిని ఆశ్రయించినట్టు గురువుగారిని ఆశ్రయించి ఉన్నాడు అతను. కాబట్టి మీరు రక్షకులు ఇప్పుడు ఆయనకి. పైగా దేవగురువు అయినటువంటి బృహస్పతి కుమారుడు, ఏమి సామాన్యుడు కాడు, మీకు శిష్యుడు. నాన్నగారండి మీకు శిష్యుడైన స్వరూపమైనటువంటి బ్రహ్మచర్యాశ్రమము యొక్క వ్రతమునందు సంపన్నమైన స్థితిని పొందినవాడు, అంత బాగా బ్రహ్మచర్యాశ్రమాన్ని అనుష్ఠిస్తున్నవాడు. అటువంటి వాణ్ణి కారణం లేకుండా ఈ రాక్షసులు ఆయన మీద క్రోధాన్ని పెట్టుకుని ఆయన్ని చంపేశారు. అటువంటి కచుడి గురించి శోకించద్దంటారేంటి? ఇన్ని కారణాలు ఉన్నాయి. అటువంటి మహాత్ముడు చచ్చిపోతే ఏడవకపోవడానికి నేను ఏడుస్తున్నాను. ఏడిస్తే ఏడంటారేమో నేను అన్నం తిన్నాను ఆ కచుడు లేకపోతే. అప్పటికీ ఆమెకి అనురాగం ఉన్నది అన్న విషయం శుక్రాచార్యుల వారికి ఎందుకు అర్థం కాలేదండి అని మీరు నన్ను ప్రశ్న వేయచ్చు. అలా ఆమె అనురక్త అవుతుంది అని శుక్రాచార్యుల వారు వేరొక కారణానికి ఊహించలేదు. ఏ కారణమో నేను మీకు ఎదర చూపిస్తాను. కాబట్టి ఆమె అంత హఠం చేస్తే ఆయన అన్నారు
అదేమిటమ్మా అన్నం కూడా తిన్నంటున్నావు, అంతే కచుడు బ్రతకవలసిందే. అయితే సరే ఎక్కడున్నా బ్రతికిస్తాను, చేతిలో విద్య ఉందిగా. ఆయన మళ్ళీ అంతర్ముఖుడై చూశాడు, ఎక్కడా కనపడలేదు. ఆఖరికి తన కడుపులోనే కనపడ్డాడు, బూది అయిపోయి. అమ్మాయి రాక్షసులు నాతో తాగించేశారు, బూది కలిపేసి లోపలికి వెళ్ళిపోయాడు. భూసురులాదిగల జనులీసుర సేవించిరేని ఇది మొదలగ పాపాసక్తి పతితులగుదురు చేసితి మర్యాద దీని చేకొనుడు జనుల్. సురాపానం అనేటటువంటిది ఇప్పటి వరకు బ్రాహ్మణులు కూడా చేశారు, కానీ ఇప్పుడు నేను కట్టడి చేస్తున్నాను. ఎంత తపస్సున్నవాడైనా, ఎంత జ్ఞానమున్నవాడైనా, ఎంత భక్తి ఉన్నవాడైనా సురాపానము చేస్తే వెంటనే వాడికి విస్మృతి కలుగుతుంది. వాడు ఏం చేస్తున్నాడో తెలియదు, పాపపు పని చేస్తాడు. నేను సురాపానం చేయడం వల్ల అందులో కచుని యొక్క బూది ఉంది అని తెలుసుకోకుండా తాగేశాను. కాబట్టి నేను ఇవాళ నుంచి లోకానికి ఒక వాక్కు విడిచిపెడుతున్నాను. బ్రాహ్మణునితో సహా మనుష్య పుటక పుట్టినవాడెవ్వరూ సురాపానము చెయ్యరాదు. అలా సురాపానం చేస్తే ఘోరాతి ఘోరమైన స్థితిని వాడు పొందుగాక. కాబట్టి ఆనాటి నుంచి ఇక సురాపానం అనేటటువంటిది పూర్తిగా నిషిద్ధం శాస్త్రంలో. కాబట్టి శాస్త్రమునందు అనురక్తి ఉన్నవాడైతే ఆ ఒక్క మాట చాలు, దాని జోలికి వెళ్ళకూడదు. కాబట్టి ఇప్పుడు ఈ లోపలే ఉన్నటువంటి వాడిని బ్రతికించాలి కూతురు కోసం. కాబట్టి ఆయన మళ్ళీ ఆ మంత్రం చదివాడు, లోపల ఆ కచుడు ఊపిరి పోసుకుని మళ్ళీ సహజస్థితిని పొందాడు. గురువుగారు మీరు నన్ను దయతో బతికించారు, కానీ నేను బయటికి రావడం ఎలా? నువ్వు బయటికి వస్తే నేను చచ్చిపోతాను. కాబట్టి శుక్రాచార్యుల వారు అన్నారు, నువ్వు ఆ కడుపులో ఉండగానే నేను నీకు మృత సంజీవని విద్యని ఉపదేశం చేసేస్తాను. నువ్వు మృత సంజీవని విద్యని పొంది నువ్వు బయటికి రా, నేను మరణిస్తాను. నువ్వు మృత సంజీవని విద్యతో నన్ను బ్రతికించు. ఇక్కడ మీరు ఒక్క విషయాన్ని గమనించండి. కచుని మనస్సులో అన్యమైన ఆలోచన ఏదైనా ఉంటే మృత సంజీవని విద్య ఉపదేశం పుచ్చేసుకుని గురువుగారి కడుపులోంచి బయటకు వచ్చి తన దారిని తాను వెళ్ళిపోతే కచుడికి తప్ప మృత సంజీవని విద్య తెలుసున్నవాడు రాక్షసులకి లేడి. 2 అమ్మా, నేను చనిపోయిన తరువాత వీడు పైకొచ్చి నాకు మళ్ళీ మృత సంజీవని విద్యతో బతికిస్తాడో బతికించడో అనుమానం. అందుకని నేను ఎలా ఉపదేశం చేస్తానమ్మా అని శుక్రాచార్యులు వారు అడగచ్చు. శిష్యుడి మీద నమ్మకం అంటే గురువుగారికి ఉండే నమ్మకం అటువంటిది. ఆ మాట కనీసం మనసులో సంకల్పంగా కూడా శుక్రాచార్యులు వారికి రాలేదు. త్రికరణ శుద్ధి కలిగినటువంటి శిష్యుడంటే గురువుగారిని అలా మోసం చేద్దామన్న ఆలోచన శిష్యుడికి రాలేదు. కాబట్టి ఇప్పుడు గురువులో కానీ శిష్యుల్లో కానీ దోషం ఏమైనా ఉందా? వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి అభిమానం, వాళ్ళిద్దరి మధ్య ఉన్న సంబంధం కేవలం గురు శిష్య సంబంధం తప్ప వాళ్ళిద్దరికీ ఇంకొక ఆలోచన లేదు. ఇంకొక ఆలోచన లేదు కాబట్టే ఎప్పుడూ శుక్రాచార్యులు వారు ఏమనుకునేవాడంటే, ఈయన ఈ కచుడు నాకు శిష్యుడు కనుక అతను నాకు కొడుకుతో సమానం. నాకు కొడుకుతో సమానం కనుక దేవయాని నాకు కూతురు, దేవయాని నాకు కూతురు కనుక వాళ్ళిద్దరూ అన్నా చెల్లెళ్ళు అవుతారు. ఒక చెల్లెలుగా అన్నగారి కోసం బెంగబెట్టుకుంటోందనుకున్నాడు తప్ప ఆమె ధర్మాన్ని తప్పి అనురక్త అవుతోందని శుక్రాచార్యులు వారు ఊహించలేకపోయాడు. అందుకని ఆయనకి అందలేదు ఆ విషయం. ఆయన లోపలంత ధర్మం పట్టుకున్నాడు. కచుడు దేవయాని తన యందు అనురక్త అవుతోంది అని ఆయన తెలుసుకోలేకపోయాడు. ఎందుకని అంటే ఈయన్ని నేను ఎంత సేవిస్తున్నానో ఆమెనంత సేవిస్తున్నాను. ధార్మిక కోణంలో చూసినప్పుడు గురుపుత్రిక కనుక ఆమె నాకు చెల్లెలవుతుంది. కాబట్టి ఒక అన్నగారి మీద ఎంత ప్రేమ పెంచుకుంటుందో నా మీద అంత ప్రేమ పెంచుకుంది. లోకంలో చూడండి, ఒక్కొక్క చోట తోడ పుట్టినటువంటి అన్నదమ్ముల మీద ఎంత ప్రేమ ఉంటుందో, ఆ కుటుంబంతో సాన్నిహిత్యం పొంది అన్నయ్య అన్నయ్య అని పిలిపించుకున్న వాళ్ళ మీద అంత ప్రేమ ఉంటుంది ఒక్కొక్కసారి. అందుకని నా మీద అంత ప్రేమ పొందిందనుకున్నాడు కచుడు. కాబట్టి ఇప్పుడు కచుని యందు దోషం లేదు, శుక్రుని యందు దోషం లేదు, వాళ్ళిద్దరూ ధర్మానికి కట్టుబడ్డారు. దోషం అంటూ ఉంటే ఎవరి యందు ప్రవేశించింది? ధర్మం తప్పి అనురక్త అవ్వడం అనేటటువంటి దోషం ఒక్క దేవయాని ఎందే పుట్టి.
ఇప్పుడు ధర్మవైక్లభ్యం అంటూ ఏదైనా జరిగితే అది దేవయాని వల్లే జరిగింది. ఇది ఒకరు చెప్తే వినే గుణం అయితే బాగుండుండేది. దేవయాని పాత్రలో యథార్థముగా తనంత తానుగా అహంకరించడానికి దేవయానికి అంత గొప్ప లక్షణాలు ఏం లేవు. అంత గొప్పగా చెప్పేసినట్టుగా నన్నయ్య గారు ఏం చెప్పలేదు ఎక్కడ. ఆవిడ ఎప్పుడు చెప్పుకున్నా ఆవిడ అహంకారం అంతా ఏమిటంటే నేను శుక్రాచార్యుల వారి కూతురు కాబట్టి నేను ఆయన యందు అనురక్తనవడమే వాడి జన్మధన్యం. నేను నీదానవుతానంటే పొంగిపోతాడు తప్ప అన్నన్నా అంటాడేమిటి అసలు అననే అనడు. అయ్య బాబోయ్ దేవయాని నా భార్య అవడమా అని పరవశించి కింద పడిపోతాడు అనుకుందంతే. నేను శుక్రాచార్యుల వారి కూతుర్ని అనేటటువంటి లక్షణం చేత ఆవిడ పెంచుకున్న అభిజాత్యమో అహంకారమో అటువంటివి. నేను మీతో మనవి చేసింది అదే ఉపోద్ఘాతంలో. నేను బృహస్పతి కొడుకుని అని కచుడు కూడా అహంకరించవచ్చు. నేను మృత సంజీవని ఉన్నవాణ్ణి అని శుక్రాచార్యుల వారు కూడా అహంకరించవచ్చు. వాళ్ళిద్దరికీ లేదు. వాళ్ళు వాళ్ళ ధర్మంలో వాళ్ళు నిలబడ్డారు. వాళ్ళ మనసుల్లో ఏ విధమైనటువంటి అహంకారాలు లేవు, ఏ విధమైన అన్యభావనలు లేవు. ఉన్న అల్లరంతా ఎక్కడొచ్చింది? దేవయానితోనే వచ్చింది. కాబట్టి ఇప్పుడు తాను పొందాలనుకున్న ప్రధానమైన విద్యని తాను పొందేశాడు, మృత సంజీవనిని. పైగా గురువుగారిని సేవించి ఇతర విద్యలు నేర్చుకున్నాడు. కాబట్టి గురువుగారి దగ్గర సెలవు తీసుకుని అయ్యా నేను వెళ్ళొస్తాను, ఇంకా నేను దేవలోకానికి వెళ్ళి మా తండ్రి గారిని దేవతల్ని సేవిస్తాను. చిత్రం ఏమిటంటే శుక్రాచార్యుల వారు నీకు ఇచ్చిన విద్యతో దేవతల్ని బతికించవద్దు, ఇప్పటి వరకు రాక్షసులే బతికుంటున్నారు, దీంతో దేవతలను బ్రతికించవద్దు అని అనగలడు. విద్యనిచ్చిన గురువు దీనిని నువ్వు ఇలా ఉపయోగించవద్దు అని అనలేదు. అంటే ఆయన ఔదార్యం అటువంటిది. ఇది శుక్రాచార్యుల వారి యొక్క గొప్పతనం. నిష్కర్షగా ఆయన మహానుభావుడు. ఆయన ఏ ఇతర కారణం చేత ఆ విద్యని ప్రయోగించవద్దు అన్న మాట ఏం లేదు. అసలు ఆయన ఆ విద్య గురించి ఆలోచించలేదు. అంత ఉదారుడై ఇచ్చేశాడంతే. గురువు అన్న మాటకున్న గొప్పతనం ఏమిటంటే ప్రతిఫలాన్ని అపేక్షించడం అన్నది మనసులో ఎన్నడూ లేకుండా ఇవ్వడం ఒక్కటే తెలిసున్నవాడు. అది ఎక్కడి వరకు? తాను ఎంతో తపస్సు చేసి నేర్చుకున్నటువంటి విద్యల దగ్గర నుంచి, ఉపాసన బలం దగ్గర నుంచి శిష్యుల అభ్యున్నతి కొరకు ధారపోసేస్తాడు తప్ప తనకి ఈ ప్రతిఫలం ఉండాలని కోరుకున్నవాడు గురువు కానే కాడు. ఇలా ఎందుకు చేశారు అని అడిగారు అనుకోండి, అలా చెయ్యకుండా ఉండలేక. పొద్దున్నే పేపర్ ఎందుకు చదువుతారండి అన్నారు అనుకోండి, అలా చదవకుండా ఉండలేక. కాఫీ ఎందుకు తాగుతారండి అని అడిగారు అనుకోండి, కాఫీ తాగకుండా ఉండలేక. ఎందుకండి మీరు అంత కష్టపడి నేర్చుకున్నవన్నీ అలా ధారపోసేస్తారు? అలా ధారపోయకుండా ఉండలేక. అది ఆయన మనస్థితి. అది కోట్ల కోట్ల మందిలో ఒక్కడికి ఈశ్వరుడు ఇస్తాడు. అది సుసంపన్నమైనటువంటి హృదయం. అది గురుత్వము అని పేరు దానికి. కాబట్టి శుక్రుడు మహానుభావుడు. కాబట్టి ఆయన ఏమీ నియమనం చేయలేదు, ఈ విద్యని ఇందుకు వాడవద్దు అని ఆయన ఏమనలేదు. ఆయన ఏ విధమైన స్వార్థం మనసులో పెట్టుకోలేదు. ఈయన్ని ఎంత గౌరవించాడో దేవయానిని కూడా అంతే గౌరవించాడు. కాబట్టి గురువుగారి దగ్గర సెలవు తీసుకుని దేవయాని దగ్గరికి వెళ్ళాడు. ఆవిడ దగ్గర కూడా సెలవు తీసుకుని వెళ్ళిపోదాం, అదొక మర్యాద కదా, ఆవిడికి కూడా చెప్పి వెళ్ళిపోతే మర్యాదగా ఉంటుంది అని వెళ్ళాడు. వెళ్ళి నేను బయలుదేరుతున్నాను దేవయాని, స్వర్గలోకానికి మళ్ళీ వెడుతున్నాను, అక్కడి నుంచే కదా వచ్చాను చదువుకోవడానికి, గురువుగారి అనుగ్రహంతో చదువు పూర్తయిపోయింది, మృత సంజీవిని విద్య కూడా నాకు వశమైందని చెప్పాడు. అంటే దేవయానంది, నీవును బ్రహ్మచారివి, వినీతుడవు, నేనును కన్యకన్, మహీదేవకులావతంస రవితేజ, వివాహము నీకు నాకు మున్ భావజ శక్తి నైనయది, పన్నుగనన్ను పరిగ్రహింపు సంజీవనితోడ శుక్రుదయన్, చేయుము నాకు ప్రియంబు నావుడన్. ఎంత అహంకారం ఉందో చూడండి ఆ మాటలో. ఆవిడంది, నీవును బ్రహ్మచారివి, ఓ కచుడా నీవు బ్రహ్మచారివి, నేనును కన్యకన్, నేను కన్యని. మనిద్దరి మధ్య, ఆవిడ దృష్టిలో వాళ్ళిద్దరి మధ్య ఉన్న అనుబంధం అంతే. ఆయన బ్రహ్మచారి, ఈవిడ కన్యక. ఆయనకి తర్వాత భార్యాస్థానంలోకి ఒక స్త్రీ కావాలి, ఈవిడికి భర్తృస్థానంలోకి ఒక పురుషుడు కావాలి. కాబట్టి నీకు ఒక అవసరం ఉంది, నాకు ఒక అవసరం ఉంది, ఇది గుర్తు చేస్తాను. కాబట్టి మహీదేవకులావతంస రవితేజ, సూర్యుడంత తేజస్సు కలవాడా, మహానుభావుడా, భూమి యందు పుట్టినటువంటి గొప్ప దేవతాశ్రేష్ఠుడా, అటువంటి వాడివి, వివాహము నీకు నాకు మున్ భావజశక్తినైన యది,
ఎంత పెద్ద మాట వేసేసిందో చూడండి. ఇప్పుడు కొత్తగా నన్ను పెళ్లి చేసుకోని నేను నిన్ను అడగట్లేదు. ఎంత అహంకారం! నీకు నాకు పెళ్ళి ఎప్పుడూ అయిపోయింది. ఎప్పుడైపోయింది అంటే భావజ శక్తి, అది మనోజ అని కదా, మన్మధుడికి ఉన్న పేర్లలో మనోజుడు, మనస్సు నుండి పుట్టినవాడు అని ఒక పేరు. కాబట్టి నీకు నాకు పెళ్ళి మన్మధుని యొక్క ప్రకోపం చేత ఎప్పుడో అయిపోయింది. అంటే నేను నిన్ను అలా చూశాను, నువ్వు నన్ను అలా చూశావని నిర్ధారించేస్తాను. ఆయన అలా చూశాడో లేదో ఆవిడకి అనవసరం. ఈవిడ చూసింది, ఆయన అలా చూశాడు అనుకుంటోంది. అనుకోవడం కాదు, అదే సత్యం అంటుంది అంతే. కాబట్టి నీకు నాకు పెళ్ళి అయిపోయింది, మన్మధుడు చేసేశాడు మన ఇద్దరు పెళ్ళి అయింది. భావజశక్తినైనయది పన్నుగనన్ను పరిగ్రహింపు సంజీవనితోడ శుక్రుదయం. శుక్రాచార్యుల వారి యొక్క దయతో రెండు పుచ్చుకో. ఒకటి మృత సంజీవని, రెండు నీ అదృష్టం, నన్ను కూడా పుచ్చుకో. తప్ప అంతటి మహానుభావుడు తనకి భార్య అవ్వాలన్న వినయం ఏమీ లేదు ఆవిడికి. నేనా ఆయనకి భార్యనవ్వడం ఆయన అదృష్టం అనుకుంటాను. కాబట్టి శుక్రుని అనుగ్రహంతో మృత సంజీవనితో పాటు నన్ను కూడా పొందుద్ది. ఎందుకు దేవయానికి అహంకారం? నేను మీతో మళ్ళీ మళ్ళీ మనవి చేస్తున్నాను, అహంకరించడానికి ఏదో కారణం ఉందని అన్నయ్య గారు ఏం చెప్పలేదు. ఆవిడ మాత్రం చెప్తూ ఉంటుంది ఎప్పుడు, ఏమనో తెలుసా అండి, మృత సంజీవుని తెలిసిన శుక్రాచార్యుల వారికి నేను కూతురునంటుంటుంది. తప్ప శుక్రాచార్యుల వారికి ఎంత వినయం ఉందో, ఆయనకి ఎంత తపస్సు ఉందో, అంత భక్తి ఉందో, ఎంత ధర్మం ఉందో, అందులో తనకెంత ఉందో ఎప్పుడూ పరిశీలించుకోలేదు. మహాత్ములతో ఉన్నటువంటి భౌతికమైన సంబంధాన్ని అహంకరించడానికి వాడుకోవడం పతనహేతువే తప్ప ఉన్నతికి హేతువు కాదు. కాబట్టి ఇప్పుడు ఆవిడంది, పన్నుగనన్ను పరిగ్రహింపు సంజీవని తోడ శుక్రుతయం చేయుము నాకు ప్రియంబు నావుడన్. నాకు ప్రియం చేయవయా, నేను కోరుకున్న కోరిక తీర్చు అంటే. ఆయన అన్నాడు, కచుడు భావజ శక్తి అయినది అని నువ్వు అంటున్నావు, నాకు అసలు అటువంటి మన్మథ వికారం లేదు. మన్మథ వికారము లేకపోవడానికి కారణమేమి? ఆమె కన్య కాదా, ఈయన బ్రహ్మచారిగాడా? కన్యా బ్రహ్మచారే. కానీ ఇక్కడ మీరు ఒక పెద్ద ధర్మ సూక్ష్మాన్ని జాగ్రత్తగా పరిశీలనం చేయవలసి ఉంటుంది. మనసుకి మన్మథ ప్రచోదనం అనేటటువంటి లక్షణము ఉంటుంది, అది సహజం. కానీ దానికి విరుగుడు కూడా ఉంది లోకంలో. అమ్మా అని మీరు పిలిచారనుకోండి, అమ్మా అని పిలిచినప్పుడు మీ కన్నుల ఎదుట ఉన్నటువంటి స్త్రీలో మీకు కామాక్షి కనపడింది అనుకోండి. కంచిలో దేవాలయంలో కూర్చున్న నా తల్లి ఉందే, ఆమెయే ఇదిగో ఈ రూపంతో నా ఎదురుగుండా ఉంది అని నేను భావన చేసి అమ్మా అని మాట్లాడాను అనుకోండి. అమ్మా అని నేను అలా భావన చేసి మాట్లాడిన ఉత్తర క్షణంలో పొంగుతున్న పాల మీద నీళ్లు, అంతకన్నా ఇంక నేను దాన్ని వివరణ చేయక్కర్లేదు. అది ఒక పవిత్రమైనటువంటి ఆలోచన సరళి చేత మనసు తప్పుడు మార్గాన్ని పట్టకుండా నియంత్రించుకోగలిగినటువంటి స్థితిని పొందుతుంది. మన్మధుని యొక్క బాణము, ఆ తాపము కచుని ఎందుకు కలగలేదు? ఆయనకి ధర్మాన్ని పట్టుకున్నాడు. మా గురువుగారు అమ్మాయి కాబట్టి నాకేమవుతుంది? చెల్లెలు అవుతుంది. నా చెల్లెలు అన్న భావన కలిగిన నాడు ఇంకా ఆయన బ్రహ్మచారి అయితే మాత్రం ఆయనకి మన్మథ తాపం ఎందుకు కలుగుతుంది? ఇక కలిగే అవకాశం లేదు. కలగలేదు ఎందుకని అంటే, ఈయన మా నాన్నగారి శిష్యుడు కాబట్టి మా నాన్నగారికి కొడుకుతో సమానం, నాకు అన్నయ్యతో సమానం అన్న భావన దేవయానికి లేదు. ధర్మం తప్పింది ఎవరైనా ఉంటే దేవయాని. తాను ధర్మం తప్పి మనిద్దరికీ మన్మధుని యొక్క ప్రచోదనం చేత పెళ్ళయిందని నిర్ధారించడం ఎంత అధర్మం, ఎంత దోషభూయిష్టమైనటువంటి మాట తీరది. కాబట్టి ఇప్పుడు కచుడు చాలా మర్యాదగా మాట్లాడాడు. ఆయన అన్నాడు, తప్పు, నాకు అటువంటి వికారం లేదు, నేను ఎన్నడూ నిన్న ఆ భావనతో చూడలేదు. ఎంత అద్భుతమైన మాట అండి అది. ఆ భావన నాకు లేదు, నేను బ్రహ్మచారినేనా. ఎందుకంటే నీ యందు నాకు చెల్లెలి భావన ఉంది. చెల్లెలి భావన ఉన్ననాడు పక్కన వేరొక భావన కలిగే అవకాశం లేదు అసలు. కాబట్టి అలా చెల్లెలి భావన నేను కృతకంగా సృష్టించుకున్నది కాదు, ఆ అనుబంధం ఉంది గురుపుత్రికగా నీకు నాకు. కాబట్టి గురులకు శిష్యులు పుత్రులు,
గురువుగారి శిష్యుడు అంటే సంప్రదాయంలో మంత్రోపదేశాన్ని పొందడమో, విద్యని గురువుగారి దగ్గర కూర్చుని నేర్చుకుని సంజీవని మంత్రోపదేశం పొందాడు అంటే ఉపదేశం పొందాడు కాబట్టి సంప్రదాయ శిష్యుడు. సంప్రదాయమునందు శిష్యుడయ్యాడు అంటే ఉత్తర క్షణంలో వారికి వీరికి మధ్య ఉన్న సంబంధం తండ్రి కొడుకుల సంబంధం అవుతుంది ఉపదేశం పొందితే. కాబట్టి ఇప్పుడు గురులకు శిష్యులు పుత్రులు. గురువుగారు శిష్యుల్ని పుత్రులుగానే భావన చేస్తాడు, బిడ్డలుగానే భావన చేస్తాడు తప్ప గురువుకి అంతకన్నా ఇంకొక భావ వికాసం